Hi friends, welcome to your Guru channel. డిపార్ట్మెంటల్ టెస్ట్ మే 2024 కి సంబంధించి అంటే ఈ నోటిఫికేషన్ నెంబర్ వచ్చి 09/2024. దీనికి సంబంధించి డిపార్ట్మెంటల్ టెస్ట్ పరీక్షలు ఈ నెల 28వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అయితే దీనికి సంబంధించిన హాల్ టికెట్లు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఏమిటి అనేది చూద్దాం. ఇంతవరకు కూడా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి వీళ్ళు ఆప్షన్ ఇవ్వలేదు. 19వ తారీఖు నుంచి అంటే నిన్నటి నుంచి వీళ్ళు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ హాల్ టికెట్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఏమిటి అనేది చూద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, నా వీడియో ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ముందుగా మనం ఏపీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ యొక్క లింక్ నా యొక్క డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మనకి వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఏపీపీ వెబ్సైట్ అనే ఈ ట్యాబ్ మీద క్లిక్ చేసినప్పుడు వెబ్సైట్లోకి మనం వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అనౌన్స్మెంట్స్లో చూడండి. అనౌన్స్మెంట్లో చూసినట్టయితే అటెన్షన్, ఆల్ టికెట్స్ ఫర్ డిపార్ట్మెంటల్ టెస్ట్ మే 2024 సెషన్ నోటిఫికేషన్ 9/2024 ఆర్ అవైలబుల్ ఫర్ డౌన్లోడ్ అని ఇచ్చారు. ఇక్కడ క్లిక్ హియర్ అన్నది ఇక్కడ క్లిక్ చేయవలసిన అవసరం ఉంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు వేరే పేజ్లో ఓపెన్ అవుతుంది అంటుంది. ఓకే చేయండి. ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇప్పుడు మనం మీ యొక్క ఓటీపీఆర్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి, క్యాప్చాని ఎంటర్ చేసి అంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ ఇది మీకు సరిగా విజిబుల్గా లేనట్టయితే ఇక్కడ రిఫ్రెష్ చేసినట్టయితే కొత్త క్యాప్చా కోడ్ రావడం జరుగుతుంది. ఈ విధంగా ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఆటోమేటిక్గా మీ యొక్క డిపార్ట్మెంటల్ హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఓటీపీఆర్ అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఐడి మారదు. ఎప్పుడు అయినా సరే మీరు డిపార్ట్మెంట్ ఏపీఎస్సికి మీరు అప్లై చేస్తున్నప్పుడు అది అవసరం ఉంటుంది. కాబట్టి అది మీరు చాలా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఓటీపీఆర్ ఐడి అనేది ఏపీ అనే నెంబర్తో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా డిపార్ట్మెంటల్ టెస్ట్కి సంబంధించిన హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకునే విధానం. మై డియర్ ఫ్రెండ్స్, నా వీడియో ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.